आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात् श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्रीगणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 16వ ఖండిక వరకు గత భాగంలో విన్నాం. ఇప్పుడు 17వ ఖండికలో మొదటి సూత్రము యత్ర శూద్ర ఉపస్పృశేతు అనేది. ఈ ఖండికల్లో ఆచమన విధానాన్ని చెప్పిన తర్వాత 16వ ఖండికలో ఏవి భోజ్యములు తినగుడనటువంటివి ఏవి అనే విషయాన్ని గురించి అనేక తినగుడని సందర్భాలను పదార్థాలను గురించి వివరిస్తూ వెంట్రుకలు పడ్డటువంటివి, కుక్కలు చూసినటువంటివి మొదలైనటువంటి అన్నాలు తినడానికి పనికిరాదు అనేటువంటి విషయాలు ఎన్నిటినో మనం గత భాగంలో విన్నాం. ఇప్పుడు మొదటి సూత్రం 17వ ఖండికలో యత్ర శూద్ర ఉపస్పృశేతు ఇది. భోజన దశాయాం యదా శూద్రః ఉపస్పృశేతు తదాపి న భుంజీత. శూద్రः యది ఆగత్య భోజనకాలే అస్మాన్ స్పృశతి చేతు తాదృశ భోజనమపి న కర్తవ్యం న భుంజీత. అత్ర భుంజానగ్రహణాత్ అన్యదా శూద్రస్పర్శేన అప్రయత్యత్ ఇతి కేచిత్. అన్యే తు సదా భవత్యేవ అప్రాయత్యం భోజన దశాయాం తు ఆధిక్య ప్రతిపాదనాయ నిషేధీతి. భోజన సమయంలో యది శూద్రః స్పృశతి ఆగత్య నిషేధము అది చాలా పెద్దగా ఉన్నట్టుగా గుర్తించాలి అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. తాదృశ భోజనమపి న కర్తవ్యం ఇది. రెండవ సూత్రము అనర్హద్భిర్వా సమాన పంక్తౌ. భోజన సమయంలో భోంచేసే సందర్భంలో ఎవరైతే అనర్హులై ఉంటారో అటువంటి వాళ్ళు మన పంక్తిలో కూర్చోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ అనర్హులైనటువంటి వాళ్ళే కనుక మన పంక్తిలో ఉన్నారు అంటే ఆ భోజనాన్ని తినకూడదు అన్నారు. అనర్హద్భిర్వ. ఆ అనర్హత అనంటే ఏమిటి అనంటే అభిజన విద్యా వృత్తరహితాః. మనతో సమానమైనటువంటి జాతి కానీ, వృత్తి కానీ, లేదా వృత్తము కానీ, విద్య కానీ ఇవన్నీ సమానంగా ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ ఒకవేళ ఇవి లేనటువంటి వ్యక్తులు కనుక ఒకవేళ ఉన్నారు ఆ పంక్తిలో అంటే తైస్సహ సమానాయాం పంక్తౌ న భుంజీత. ఒకే పంక్తిలో వాళ్ళతో కూర్చొని భోజనం చేయడానికి వీల్లేదు. కుల, విద్యము, ఆచరణశీలత అనేటువంటి ఉండాలి. అవి లేనటువంటి వాళ్ళను మన పంక్తిలో కూర్చోబెట్టుకోకూడదు. వాళ్ళ పంక్తిలో మనం భోజనం చేయడానికి వీల్లేదు. మూడవ సూత్రము భుంజానేషు వా తత్రానూత్థాయోచ్ఛిష్టం ప్రయచ్ఛేదాచామేద్వా. గడిచిన సూత్రంలో సమాన పంక్తో అనేటువంటి పదము ఇక్కడికి అధ్యాహృతం అవుతుంది. భోజనం చేస్తున్న సమయంలో ఒకే పంక్తిలో కూర్చొని ఆ పంక్తిలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అందరూ భోంచేసే వరకు ఆగక మధ్యలోనే లేచిపోయినాడు అనుకోండి. వాడు లేచిపోవడం వలన ఆ తినేటువంటి అన్నానికి అపవిత్రత ఏర్పడుతుంది. అందుకని సమాన పంక్తిలో కూర్చొని భోంచేస్తున్న సమయంలో ఎవరైనా ఒకరు ఆ పంక్తిలో నుండి లేచిపోయినారు అనంటే తినేవాడు ఆ అన్నాన్ని తినకూడదు అని నిషేధం చేసినాడు. ఈ సంప్రదాయము
మన తెలుగు ప్రాంతాల్లో సామాన్యంగా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని పాటించరు. అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం అనే విషయాన్ని మనం గమనించాలి. తస్యాం పంక్తావు ఇతరేషాం నభోక్తవ్యం. ఆ పంక్తిలో కూర్చొని ఒకడు లేచిపోయిన తర్వాత మనం తినడానికి వీల్లేదు అంటారు. అతః బహుషు భుంజానేషు ఏకో మధ్యే నవిరమే హరదత్తాచార్యులు అంటారు. చాలామంది తింటున్న సమయంలో అందరి భోజనం అయిన తర్వాతనే భగవన్నామాన్ని స్మరించి ఆ భోజన స్థానం నుండి లేవాలి. కానీ ఎవరిది అయిపోతే వాళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఒకవేళ భోజనము సమాప్తి కాకపూర్వము ఎవరైనా లేచిపోయినారు అంటే ఆ అన్నము తినడానికి యోగ్యమైనటువంటిది కాకుండా పోతుంది. హరదత్తాచార్యుల వారు వారి వ్యాఖ్యానంలో ఏమంటారు అంటే, అట్లా లేచిపోయిన వాడి గురించి ఏమంటారు అంటే, భోజన కంటక ఇది తమాచక్షతే. వాడిని, ఆ లేచిపోయినటువంటి వాడిని భోజన కంటకుడు అనే పేరుతో పిలుస్తారు అన్నారు. అందుకని భోజనం చేసే సమయంలో అందరూ కూడా కూర్చొని భోంచేయాలి, భగవన్నామాన్ని స్మరిస్తూ భోంచేయాలి. అందరిది అయిపోయిన తర్వాత ఒకేసారి అందరూ లేవాలి అనేటువంటి విషయాలు మనకు ధర్మాలుగా చెబుతున్నారు అపస్తంభ మహర్షుల వారు. కుత్సయిత్వా వా యత్రాన్నం దదుహు. 4వ సూత్రం. అన్నాన్ని పెట్టే సమయంలో అనేక రకాలైనటువంటి తిట్లను తిడుతూ, ఈర్ష్యతో కూడుకొని, కోపానికి వచ్చి మనతో మాట్లాడుతూ వడ్డించేటువంటి ఏ అన్నం ఉన్నదో అటువంటి అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు. హరదత్తాచార్యుల వారు ఈ సందర్భంలో ఈ సూత్రానికి వ్యాఖ్యానం రాస్తూ ఆ తిట్లు ఎటువంటివో చెప్పినాడు. మూర్ఖ, వైధవేయ, విషం భుంక్ష్వ, ఏవం కుత్సయిత్వా యత్రాన్నం దద్యుః తదపి అభోజ్యం. మూర్ఖుడా, విషాన్నిదును అనేటువంటి కుత్సితమైనటువంటి మాటలంటూ ఎక్కడైతే అన్నాన్ని వడ్డిస్తారో అటువంటి అన్నాన్ని తినకూడదు అని నిషేధం చేసినారు. 5వ సూత్రము. మనుష్యైరవఘ్రాతమన్యైర్వా అమేధ్యైః. మనుషులు కానీ లేదా పిల్లులు కానీ వాసన చూసినటువంటి అన్నం ఉంటుందో అటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు. మనుష్యైః అవఘ్రాతం అన్యైర్వా. మనుష్యులు కానీ అన్యైర్వా అనే మాటలు అన్నాడు కాబట్టి సూత్రంలో అన్యైః అనే పదానికి పిల్లులు, కుక్కలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి వాసన చూసినటువంటి ఏ అన్నాలు ఉంటాయో అటువంటి అన్నాన్ని తినకూడదు, అభోజ్యం అది. ఇక్కడ అవఘ్రాతం అనే సమయంలో అవా అనేటువంటి ఉపసర్గం ఉన్నది కాబట్టి దూరమున ఉండి ఒకవేళ వాసనను ఆఘ్రాణం చేసినారు అని అంటే మాత్రం పనికి వస్తుంది అని హరదత్తాచార్యుల వారు దానికి కొంత సవరింపు చేసినారు. ఆ తర్వాత 6వ సూత్రము. నావిభుంజీత. నౌక పైన భోజనం చేయడానికి వీల్లేదు. నావ్యాసీనో నా భుంజీత. వడ్డించేవాడు శుద్ధుడైనప్పటికీ కూడా, అన్నము పవిత్రమైనదైనప్పటికీ కూడా నౌకలో మాత్రము భోజనం చేయడానికి వీల్లేదు. 6వ సూత్రం. 7వ సూత్రంలో తథా ప్రాసాదే. ప్రాసాదంలో కూడా తినడానికి వీల్లేదు. ఇక్కడ ప్రాసాదము అంటే బంగళా అని అనుకోవడానికి వీల్లేదు. అటువంటి పొరపాటు మనం చేస్తామేమో అని భావించి హరదత్తాచార్యుల వారు ప్రాసాదంలో భోజనం చేయకూడదు అన్నప్పుడు ప్రాసాద పదానికి అర్థాన్ని చెప్పినారు. ప్రాసాదో దారుమయో మంచః. కట్టెతో చేసినటువంటి ఏ మంచం ఉంటుందో ఆ మంచం పైన భోజనం చేయడానికి వీల్లేదు అని నిషేధం చేసినారు. కట్టెతో చేసినటువంటి మంచం పైన భోజనం చేయడానికి వీల్లేదు. కృతభూమౌతు భుంజీత. 8వ సూత్రము. భూమావిభుంజానః కృతాయాం గోమయాదీనాం సంస్కృతాయాం భుంజీత. నేలపైన భోజనం చేయాలి. చేసే సమయంలో కూడా
ఎట్లా ఉండాలి నేల అనంటే గోమయాదుల చేత అలికి ఉన్నటువంటి ఆ భూమిపైన విస్తరి వేసుకొని దాంట్లో వడ్డించుకొని భోంచేయాలి అని. కృతభూముదు భుంజీత. కృతభూమి అంటే సంస్కరింపబడినటువంటి భూమి. దేని చేత సంస్కరింపబడ్డది అంటే గోమయాదుల చేత సంస్కరింపబడ్డటువంటిది. కొంతమంది ఈ సూత్రానికి అర్థాన్ని ఏ విధంగా చెప్తున్నారో ఆ విషయాన్ని చెప్తున్నాడు హరదత్తాచార్యుల వారు. ఒకవేళ మంచము పైన భోజనం చేయాలి అనే కోరిక ఉన్నా భూమిపైన భోజనం చేసేవాడు ఏ విధంగానైతే గోమయాదుల చేత సంస్కరించి విస్తరి వేసుకొని భోజనం చేస్తాడో అదేవిధంగా ప్రాసాదము పైన మంచము పైన భోజనం చేసేవాడు కూడా ఒకవేళ గోమయముతో అలికి తిన్నాడు అని అంటే అప్పుడు అది దోషం కాదు అని. తదా తత్ర భుంజీతేవేతి. కొంతమందికి సంబంధించిన అభిప్రాయాన్ని ఈ సూత్ర వ్యాఖ్యానంలో తెలియజేసినారు. అనాప్రీతే మృణ్మయే భోక్తవ్యం. భోజనం చేసే సమయంలో మట్టి పాత్రలో భోజనం చేయాలి అని విధి ఈ సూత్రంలో చెబుతున్నాడు. విధిని చెబుతున్నాడు. అది ఎటువంటిదై ఉండాలి మట్టి పాత్ర అనంటే ఇదివరకు ఎవరు కూడా ఆ మట్టి పాత్రలో భోజనం చేసి ఉండనిదై ఉండాలి. ఇదివరకు ఎవరు కూడా అందులో భోజనం చేసి ఉండకూడదు. అటువంటి మట్టి పాత్రలో భోజనం చేయవచ్చును అని 9వ సూత్రంలో చెప్పినారు. ఆ ప్రీతం చేదభిదగ్ధే 10వ సూత్రం. ఒకవేళ ఇదివరకు ఎవరైనా ఆ మట్టి పాత్రలో భోజనం చేసినారు, అందులోనే భోజనం చేయవలసి వస్తే దాన్ని సంస్కరించాలి. ఎట్లా అనంటే అభిదగ్ధే అన్నారు. నిప్పులో ఒకసారి దాన్ని కాల్చినట్టయితే, ఆ మట్టి పాత్రను కాల్చినట్టయితే దానికి శుద్ధత ఏర్పడుతుంది. అటువంటి మట్టి పాత్రలో అది ఆప్రీతమైనప్పటికీ కూడా తినడానికి యోగ్యమైనటువంటిదిగా గుర్తించాలి అనే విషయాన్ని చెప్పినారు. పరిమృష్టం లోహం ప్రయతం 11వ సూత్రం. లోహ వికారభూతమైనటువంటి ఏ కంచు మొదలైనటువంటి భోజన పాత్రలు ఉన్నాయో వాటిని భస్మాదుల ద్వారా శుద్ధి చేసి అది శుద్ధం అవుతుంది కాబట్టి అటువంటి కాంస్యాది పాత్రల్లో భోజనం చేయవచ్చును అన్నారు. ఇక్కడ ఈ ఒకేసారి మట్టి పాత్రను ఏ విధంగా భోజనం చేసిన తర్వాత మట్టి పాత్రను బయట పారవేస్తాము, అట్లా పారవేయడానికి వీల్లేదు కాబట్టి తిన్న దాంట్లోనే మళ్ళీ తినాలి అంటే దానికి సంస్కారం అవసరము, దానికి శుద్ధత అవసరము. ఆ శుద్ధత ఎట్లా వస్తుంది అంటే కాంస్యాదులు ఏవైతే ఉన్నాయో అవి భస్మ చేత శుద్ధిని పొందుతాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి హరదత్తాచార్యుల వారు ఏదానికి దేని వలన శుద్ధత ఏర్పడుతుంది అనే విషయాన్ని స్మృత్యంతరంలో చెప్పినటువంటి దాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. భస్మనా కాంస్యం. కంచు పాత్ర అనేటువంటిది భస్మతో అది శుద్ధవుతుంది. రాగి పాత్ర చింతపండుతో శుద్ధవుతుంది. వెండి పాత్ర ఏదైతే ఉన్నదో ఆవు పేడతో శుద్ధవుతుంది. బంగారు పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి నీటి చేత శుద్ధిని పొందుతాయి అని స్మృత్యంతరంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఉట్టంకించి ప్రసక్తి వచ్చినందుకు గాను ఏ దాని వల్ల ఏ పాత్రలకు శుద్ధి అనే విషయాన్ని మనకు తెలియజేసినారు. నిర్లిఖితం దారుమయం. ఒకవేళ కర్రతో చేసినటువంటి పాత్రలో భోజనం చేయవలసి వస్తే ఎట్లా చేయాలి అంటే దారుమయం భాజనం నిర్లిఖితం తష్టం తత్ సత్ ప్రయతం భవతి. దాన్ని చెక్కడం వలన ఏ చెక్క పాత్ర ఉన్నదో ఆ పాత్ర అది భోజన యోగ్యమై ఉంటుంది. చెక్క పాత్రలో చెక్కిన తర్వాత దాన్ని భోజనం చేయవచ్చును అని 12వ సూత్రంలో ఈ విషయాన్ని చెప్పినారు. యథాగమం యజ్ఞే.
యజ్ఞపాత్ర ఏదైతే ఉన్నదో దాన్ని యథాగమం శోధితం ప్రేతం భవతి, శుద్ధి చేయడం వలన అది పవిత్రం అవుతుంది కాబట్టి యజ్ఞపాత్రలో భోంచేయవచ్చును. తద్యథ అగ్నిహోత్రహవణి దర్భైరద్భి ప్రక్షాళిత, యజ్ఞాల్లో దర్భల చేత నీళ్ల చేత శుద్ధిని చేస్తారు పాత్రలను. అందుకని యజ్ఞీయమైనటువంటి ఏ పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలు భోజన యోగ్యములై ఉంటాయి, అవి సంస్కృతములై ఉంటాయి కాబట్టి వాటికి నిషేధం లేదు అని ఈ సూత్రంలో చెప్పినారు. నాపణీయమన్నమశ్నీయాత్ 14వ సూత్రం. ఇక్కడ ఈ సూత్రానికి అర్థం ఏమిటి అంటే, బజారులో కొన్నటువంటి ఏ అన్నం ఉంటుందో ఆ అన్నాన్ని తినడానికి వీల్లేదు. బజారులో ఉన్నటువంటి అన్నము అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఈనాటి కాలంలో ఉన్నటువంటి హోటళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ హోటల్లో పెట్టేటువంటి అన్నము అమ్ముతారు కాబట్టి కొన్నటువంటి అన్నాన్ని తినకూడదు అనేటువంటి నిషేధాన్ని ఆపస్తంభుల వారు చెప్పినారు అంటే అది హోటల్ భోజనాన్ని నిషేధించినట్టుగా మనం గుర్తించాలి. ఆపణ పణ్యవీధి తత్ర క్రీతం లబ్ధం వా తదాపణీయం తచ్చ కృతాన్నం నాశనీయ. వండనటువంటి ఏ పొడి బియ్యము తర్వాత వడ్లు ఉన్నాయో అవి కొనవచ్చును, కానీ వండినటువంటి అన్నాన్ని మాత్రము కొని ఆ అన్నాన్ని తినడానికి వీల్లేదు అని ఈ సూత్రంలో స్పష్టంగా మనకు చెప్పినారు. తర్వాత వచ్చేటువంటి సూత్రము 15వది. తథా రసానాం ఆమమాంస మధులవణానీతి పరిహాప్య, తథా రసానామామమాంస మధులవణానీతి పరిహాప్య. రసద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని బజార్లో కొనుక్కోవచ్చి తినడానికి వీల్లేదు. పచ్చి మాంసాన్ని కూడా కొని తినడానికి వీల్లేదు. ఆమ మాంసాది పచ్చి మాంసాన్ని వదిలిపెట్టి మిగతా రసద్రవ్యాలేవి కూడా తినడానికి వీల్లేదు. వండినటువంటి మాంసము మాత్రం నిషిద్ధమై ఉన్నది అని ఈ సూత్రము ద్వారా తెలుస్తుంది. ఎవరైతే మాంస భుక్కులై ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఈ విషయం చెప్తున్నట్టుగా గమనించాలి. తైల సర్పిషీతు ఉపయోజయేదుదకే అవధాయ, నూనె తర్వాత నెయ్యి బజార్లో ఉన్నటువంటి వాటిని ఒకవేళ కొనినట్టయితే వాటిని మనం ఉపయోగించుకునే సమయంలో నీళ్లను జల్లి నీళ్ల ద్వారా అవి నీళ్లను ప్రోక్షణ చేయడం వలన అవి పవిత్రం అవుతాయి కాబట్టి వాటిని ఉపయోగించవచ్చును, తినడానికి యోగ్యతను కల్పించవచ్చును, వాటిని మనం తినవచ్చును. నూనె తర్వాత నెయ్యి అనేటువంటివి ఆపణంలో ఉన్నా కానీ అవి పనికి వస్తాయి అన్నారు. ఉదకేన సంసృజేత్యనే, నీళ్ల చేత దాన్ని సంస్కరించాలి అని చెప్పినారు. ఆ తర్వాత 17వ సూత్రంలో కృతాన్నం పర్యుషితం మఖాద్యాపేయానాద్యం, కృతాన్నం పర్యుషిత మఖాద్యాపేయానాద్యం, కృతాన్నం పక్వాన్నం తత్పర్యుషితం పూర్వేద్యు పక్వం సదు అఖాద్యం అన్నారు. నిన్న రాత్రి పూట వండినటువంటి అన్నాన్ని పరిశుద్ధము అని అంటారు. నిన్నటిది ఈరోజు తినడానికి వీల్లేదు. అని నిన్నటి అన్నాన్ని ఈరోజు వండుకొని తినడాన్ని నిషేధించినాడు ఈ సూత్రము ద్వారా. క్షుప్తంచా 18వ సూత్రము. యత్ కాలపాకేన ఆమ్లీభూతం తదపర్యుషితం అపి అంటున్నాడు. 18వ సూత్రంలో ఏం చెప్పినాడు అంటే, కాలాంతరంలో పులుగునెక్కినటువంటి ఏ పదార్థం ఉంటుందో, ఈరోజు
నీళ్లు పోసి పెట్టినాము, 2 రోజుల తర్వాత అది బాగా పులిసిపోతుంది, పుల్లగా అవుతుంది అనుకోండి, అటువంటి పదార్థాన్ని కూడా తినడానికి వీల్లేదు అన్నారు. 9వ సూత్రంలో ఫాణిత పృథుక తండుల కరంబ భరూజ సక్తుశాక మాంస పిష్ట క్షీర వికారౌషధి వనస్పతి మూలఫలవర్జం అన్నారు 19వ సూత్రంలో. ఫాణితాదులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి అనే అర్థాన్ని చేసుకోవాలి. ఇక్కడ ఫాణితం అనంటే ఒక పాన విశేషం, అది తాగేటువంటి రసద్రవ్యం. కొంతమంది ఏమంటారు ఫాణితము అనంటే చెరుకు రసము అని అంటారు. చెరుకు రసము, తర్వాత అటుకులు, పెరుగు కలిపినటువంటి సత్తుపిండి ఏదైతే ఉన్నదో ఇవి, తర్వాత వేయించినటువంటి ఎవలు, పాల యొక్క వికారమైనటువంటి పెరుగు ఏవైతే ఉన్నాయో వీటిని తినడానికి అవకాశం ఉన్నది అని అంటున్నాడు. వీటిని వదిలిపెట్టి మిగతా వాటిని పులిసినప్పుడు ఆ పదార్థాలను వదిలిపెట్టాలి అనే నిషేధాన్ని చేసినట్టుగా మనం గుర్తించాలి అని. వేయించినటువంటి ఎవలు, సత్తుపిండి, తర్వాత పెరుగుతో కూడుకున్నటువంటి పెరుగు, తర్వాత పాలు, వృక్షాలకు సంబంధించినటువంటి కందమూల ఫలాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలిపెట్టి మిగతా వాటిని తినడానికి వీల్లేదు, ఇవి తినడానికి యోగ్యము లేనటువంటివి అనే విషయాన్ని చెప్పినారు. గడిచిన 18వ సూత్రంలో శుక్తంచా అని సూత్రాన్ని చెప్పినారు. దానికి అనుబంధంగా ఇంకొక సూత్రాన్ని చెప్తున్నారు. శుక్తంచా అపరయోగం పరేణ ద్రవ్యాంతరేణ యోగో యస్య తద్ పరయోగం తతో అన్యద్ అపరయోగం అన్నారు. పెరుగును గనక ఒకవేళ అది నిన్న తోడు వేసినాము, ఈరోజు అది బాగా పులుపెక్కినది, అప్పుడు అది పనకరాదు, తినడానికి వీల్లేదు అని చెప్పితే ఆపస్తంభుల వారు ఏమంటున్నారు అంటే ద్రవ్యాంతర సంసృష్టం సూక్తం తద్భోజ్యమేవ. వేరే ద్రవ్యముతో కనుక ఒకవేళ దాన్ని మేళనం చేసినాము అంటే అది తినడానికి యోగ్యమైనది అవుతుంది, తినకూడని పదార్థము కాదు అనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా 18వ సూత్రానికి కొంత అనుబంధ సూత్రముగా దీన్ని రచించినట్టుగా మనం గుర్తించాలి 20వ సూత్రాన్ని. తర్వాత 21వ సూత్రము సర్వం మద్యమపేయం. ఎన్ని రకాలైనటువంటి మద్యములున్నాయో సురలు, వాటన్నిటినీ కూడా తాగడానికి వీల్లేదు. మద్యం మదకరం తత్సర్వముపేయం స్మృత్యంతరవశాద్ వ్యవస్థ. ద్విజులైనటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈ నిషేధం ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. సర్వం మద్యము అని అంటే అన్ని రకాలైనటువంటి మద్యములు అని అంటే ఎన్ని రకాలు ఉంటాయి మద్యాలు? మనుస్మృతికారుడు చెప్పినాడు. గౌడీ పైష్టి చ మాధ్వీ చ విజ్ఞేయ త్రివిధాసురా యథైవైకా న పాతవ్య తథా సర్వా ద్విజోత్తమై. ఎవరు ద్విజులై ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ మద్యాన్ని సేవించడానికి వీల్లేదు అన్నారు. యథైవైకా న పాతవ్య. ఈ చెప్పబడ్డటువంటి ఏ 3 రకాలైనటువంటి మద్యాలు ఉన్నాయో
ఈ మూడిట్లో ఏ ఒక్కదాన్ని కూడా సేవించడానికి వీల్లేదు అన్నాడు. ఏమిటి ఆ మూడు అంటే గౌడీ, పైష్టీచ, మాధ్వీచ అన్నారు. గౌడీ అంటే గుడముతో తయారు చేసినటువంటి సుర, బెల్లముతో తయారు చేసినటువంటిది. రెండవది పైష్టి, పిష్టముతో, పిండితో తయారు చేసినటువంటిది. మూడవది మధుగ వృక్షో మధు తత్పుష్పై కృతాస మాధ్వి, ఇప్ప పువ్వుతో తయారు చేసినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మాధ్వి అని అంటారు. ఈ మూడు రకాలైనటువంటి సుర కూడా ఎవరైతే ద్విజులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వీకరించడానికి వీల్లేదు అని మనుస్మృతికారుని యొక్క ఆ శ్లోకాన్ని ఇక్కడ ఉటంకించినారు. ఏమవుతుంది సురాపానం చేస్తే అని కొంతమంది అడుగుతారు. దానికి మనుస్మృతికారుడే సమాధానం చెప్పినాడు. అమేధ్యో వా పతేన్మత్తో వైదికం వాప్యుదాహరేత్ అకార్యమన్యత్కుర్యాద్వా బ్రాహ్మణో మదమోహితః. ఒకవేళ బ్రాహ్మణుడై ఉండి సురాపానం చేసినాడు అనంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయో చెప్పినాడు. బ్రాహ్మణో మద్యపాన మదమూఢ బుద్ధి సన్ అశౌచౌ వాపతే, శుచి అనేటువంటిది లేకుండా పోతుంది వానికి. రెండవది వేదవాక్యం వా ఉచ్చారే, వాడు పవిత్రమైనటువంటి వేదవాక్యాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పవిత్రమైన వేదవాక్యాన్ని ఉచ్చరించని స్థితి వానికి ఏర్పడుతుంది సురాపానం చేయడం వలన. ఒకవేళ వీటిని పక్కన పెడితే సురాపానం చేసి మదమత్తుడై ఉంటాడు కాబట్టి అటువంటి వాడు బ్రహ్మహత్యాది మహాభయంకరమైనటువంటి పాపాలను కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కారణాల వలన సురాపానం అనేటువంటిది చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఏమంటాడు, యస్య కాయగతం బ్రహ్మ మధ్యేన ప్లావ్యతే సకృతు తస్య వ్యపైతి బ్రాహ్మణ్యం శూద్రత్వం చ స గచ్చతి. ఏ బ్రాహ్మణుని యొక్క శరీరంలోకి ఈ సుర అనేటువంటిది వెళ్ళి చేరినదో అటువంటి వానికి బ్రాహ్మణ్యం అనేటువంటిది నష్టమైపోతుంది. బ్రాహ్మణ్యం అనేటువంటిది పోయి పనికిరానటువంటి స్థితి వానికి ఏర్పడుతుంది. వేదాన్ని చదివేటువంటి అధికారాన్ని వాడు కోల్పోతాడు అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిషేధ వాక్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఈ సందర్భంలో ఉటంకించినారు హరదత్తాచార్యుల వారు. సర్వం మద్యమపేయం 21వ సూత్రం. గౌతముడు ఏమన్నాడు, మద్యం నిత్యం బ్రాహ్మణస్య క్షత్రియ వైశ్యయోస్తు బ్రహ్మచారిణోరితి. త్రైవర్ణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టాలి అని గౌతముడు కూడా అన్నాడనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేసినారు వ్యాఖ్యానంలో. తథైలకంపయ 22వ సూత్రం. మేకకు సంబంధించినటువంటి ఏ పాలున్నాయో ఆ పాలను కూడా తాగడానికి వీల్లేదు అని నిషేధం 22వ సూత్రంలో. ఉష్ట్రీ క్షీర మృగీ క్షీర సంధిని క్షీర యమసు క్షీరాణీతి 23వ సూత్రం. ఒంటె తర్వాత లేడి పిల్ల వాటికి సంబంధించినటువంటి పాలు తాగడానికి లేదు. అదేవిధంగా ఏకస్మిన్ ప్రసవే యా అనేకం గర్భం సూతే సాయమసు, ఒకేసారి 2-3 పిల్లలను జన్మిస్తుందో దాన్ని యమసు అనే పేరుతో పిలుస్తారు. అటువంటి దాని పాలను కూడా తాగడానికి వీల్లేదు. మనుస్మృతికారుడు ఈ విషయాన్ని చెప్పినాడు. ఆరణ్యానాంచ సర్వేషాం మృగాణాం మహిషీం వినా స్త్రీ క్షీరం చైవ వర్జ్యాని సర్వషూక్తాని చైవహి.
అనిర్దశాయా గోః క్షీరం ఔష్ట్రమైకశఫం తథా ఆవికం సంధిని క్షీరం వివత్సాయాశ్చ గోః పయః. అనిర్దశాయా గోః, ఆవు ప్రసవించిన తర్వాత ఆవు యొక్క పాలను తాగడానికి వీల్లేదు 10 రాత్రులు వెళ్ళేంత వరకు. 10 రోజుల ఆశౌచం ఉంటుంది కాబట్టి ఆ 10 రోజుల లోపటి పాలను తాగడానికి వీల్లేదు. అంతేకాకుండా వివత్సాయాశ్చ గోః పయః, ఏ ఆవుకైతే లేగదూడ ఉండదో అటువంటి ఆవు పాలను కూడా తాగడానికి వీల్లేదు. కొన్ని లేగదూడలు అనారోగ్యంతో మరణిస్తాయి, ఆవు పాలిస్తుంది, కానీ అటువంటి ఆవుకు సంబంధించిన పాలను తాగడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాలు మనుస్మృతికారుడు చెప్పిన ఇక్కడ ఉట్టంకించినారు హరదత్తాచార్యుల వారు. ధేనోశ్చానిర్దశాయాః ధేనుర్నవప్రసూత గౌః, ధేనువుకు సంబంధించినటువంటి పాలను కూడా 10 రోజుల్లో తాగడానికి వీల్లేదు. ధేను అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే నవప్రసూత గౌః, అప్పుడే ప్రసవించినటువంటి గోవును ధేనువు అనే పేరుతో పిలుస్తారు. 25వ సూత్రము తథా కీలాలౌషధీనాంచ, సురకోసమై ఉన్నటువంటి ఏ చెట్లున్నాయో ఔషధులు, వాటికి సంబంధించినటువంటి ఏ రసాలున్నాయో వాటిని తాగడానికి వీల్లేదు. కీలాలౌషధీనాంచ. 26వ సూత్రము కరంజ పలండు పరారీకాః, కరంజం తినడానికి వీల్లేదు. పలాండు పరారీక అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభక్ష్యములై ఉన్నాయి అన్నాడు. కరంజం అంటే ఏమిటి అనంటే ఎర్ర వెల్లుల్లి, పలాండు అనంటే తెల్లది, తెల్ల వెల్లుల్లి, పరారీక అనంటే నల్లనైనటువంటి వెల్లుల్లి. ఇవేవి కూడా తినడానికి వీల్లేదు. ఏతే చ అభక్ష్యా అన్నారు. నకలంజం భక్షయేత్ అనేటువంటి నిషేధం ఉన్నది. కలంజం అనేటువంటిది తినడానికి వీల్లేదు. కలంజం అంటే ఎర్ర వెల్లుల్లి తినడానికి వీల్లేదు అని దానికి సంబంధించినటువంటి వివరణనే ఈ సూత్రంలో ఆపస్తంభుల వారు చేసినట్టుగా గమనించాలి. ఆ తర్వాత 17వ సూత్రము యచ్చాన్యత్ పరిచక్షతే, అభక్ష్యములైనటువంటి వాటిని ఎన్నిటిని చెప్పగలుగుతాము. అందుకని యచ్చాన్యదేవం యుక్తం శిష్టాః పరిచక్షతే వర్జయంతి తదపి అభక్ష్యం. చెప్పగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో శిష్టులైనటువంటి వారు ఏ వాటిని వదిలిపెట్టి ఉంటారో వాటిని కూడా తినడానికి వీల్లేదు. మనుస్మృతికారుడు ఒక శ్లోకాన్ని చెప్పినాడు. లశునం గృంజనం చైవ ఫలండు కవికాని చ అభక్ష్యాణి ద్విజాతీనాం అమేధ్య ప్రభవాని చ. లశునము తెల్ల ఉల్లి, తర్వాత కవికము, ఇవన్నీ కూడా అభక్ష్యములై ఉన్నాయి ద్విజులైనటువంటి వాళ్లకు అని చెప్పినాడు. కాబట్టి శిష్టులైనటువంటి వాళ్ళు ఇంకా ఏ వాటిని పరిచయించినారో వాటన్నిటిని కూడా గ్రహించి తెలుసుకొని వదిలిపెట్టాలి, అభక్ష్యములుగా స్వీకరించాలి. క్యాక్వభోజ్యమితి బ్రాహ్మణం, క్యాక్వభోజ్యమితి, క్యాకు, క్యాకు అనంటే క్యాకును తినకూడదు అన్నాడు. క్యాకు అనే పదానికి ఛత్రాకం అంటే పుట్టగొడుగు అని అర్థం. పుట్టగొడుగును విజులైనటువంటి వాడు తినడానికి వీల్లేదు. బ్రాహ్మణంలో ఈ విషయం చెప్పబడ్డది. ఈ నిషేధాలన్నీ కూడా ఉన్నాయి అని 28వ సూత్రంలో చెప్పినారు. ఏకఖురోష్ట్ర గవయగ్రామసూకర శరభ గవాం, ఒకే గిట్ట కలిగినటువంటి
అశ్వాదులున్నాయో, గుర్రము మొదలైనటువంటివి, గవయము ఆవు వలె ఉండేటువంటి ఏ పశువు ఉన్నదో, అదేవిధంగా శరభము అంటే 8 పాదాలు కలిగినటువంటి అరణ్యంలో ఉండేటువంటి మృగము, తర్వాత సూకరము కుక్క, వీటికి సంబంధించినటువంటి మాంసాన్ని తినడానికి వీల్లేదు అని మాంసభుక్కులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిషిద్ధములైనటువంటి మాంసాలను గురించి కూడా చెప్పినారు. మేధ్యమానడుహమితి వాజసనేయకం, యజ్ఞములలో ఉపయోగించిన తరువాత మేధ్యం భవతి ఏ వాజసనేయినః సమామనంతి అనడుహో మాంసన్న కేవలం భక్ష్యం. అనడుహ మాంసం కేవలం న భక్ష్యం యజ్ఞే ఉపయుక్తం భోక్తుం శక్యతే ఇది వివృతం హరదత్తేన. ఆ తర్వాత కుక్కుటో వికిరాణం వ్యవహితమప్యభోజ్యమితి సంబధ్యతే. అభోజ్యం అనేటువంటిది వేరే సూత్రంలో చెప్పినటువంటిది చాలా దూరం ఉన్నప్పటికీ కూడా ఈ సూత్రంలోకి అనువృత్తి అవుతుంది. పాదాల చేత వెతుకుతూ కీటాలను ధాన్యాన్ని తినేటువంటి ఏ నెమళ్ళున్నాయో వాటి మధ్యలో నెమళ్లకు సంబంధించినటువంటి సంతతి మధ్యలో ఏ కుక్కుట ఉన్నదో కోడి, దాన్ని తినడానికి వీల్లేదు, ఆ మాంసాన్ని తినడానికి వీల్లేదు అనే నిషేధాన్ని చేసినాడు. ప్లవః ప్రతుదాం తుండేన ప్రతుద్య ఏ భక్షయంతి తే దార్వాఘాటాదయః ప్రతుదాః. తన నోటితో చెట్లను ఒలుచుకొని లోపల ఉన్నటువంటి పురుగులను తినేటువంటి ఏ వడ్లంగి పిట్ట మొదలైనటువంటి ఉన్నాయో వాటి మధ్యలో వడ్లంగి పిట్టను తినడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని చేసినాడు. హంస భాస చక్రవాక సుపర్ణాశ్చ, హంసము, తర్వాత గద్ద వలె ఉండేటువంటి పొడగాటి తుండము కలిగినటువంటిది పక్షి విశేషము, చక్రవాకము, తర్వాత గద్ద, వీటికి సంబంధించిన మాంసము కూడా నిషిద్ధమై ఉన్నది అనే విషయాన్ని చెప్పినాడు. ఈ విధంగా అభక్ష్యశ్చేటో మత్స్యానాం అని 38వ సూత్రంలో చెప్తారు. అందుకంటే పూర్వం 37వ సూత్రంలో పంచనఖానాం గోధా కచ్చప శ్వవిట్ ఛరిజక ఖడ్గ శశపూతి ఖశవర్జం అన్నాడు. 5 నఖాలుండేటువంటి ఏ పశువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మాంసాన్ని తినడానికి లేదు. వీటిల్లో గోధ, తర్వాత కచ్చపము అంటే తాబేలు, ఖడ్గమృగము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి అపవాదములై ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. వీటిని స్వీకరించడానికి అనుకూలమైనటువంటివి. ఈ విధంగా మాంసభుక్కులైనటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ మాంసాన్ని తినవలసి వస్తే ఎటువంటి మాంసాన్ని వదిలిపెట్టాలి, ఎటువంటి మాంసాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. ఈ విధంగా అభక్ష్యములైనటువంటివేవో వాటిని గురించి చెప్పి ఇంకా అభక్ష్యాలు ఏవి ఉన్నాయి అనే విషయాన్ని తెలియచేసినారు ఆపస్తంభుల వారు. అవన్నీ కూడా వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. మహాదేవ.